అండి బాగున్నారు అందరని. ఈరోజు మీకు ఒక హెల్దీ ఫుడ్ చూపిస్తాను. దీనివల్ల ఏమేమి బెనిఫిట్సో కూడా ఒక్కసారి చెప్తాను చూడండి. ఇవి అవిసె గింజలు. ఇవి చాలామందికి అసలు తెలియదు అన్నారండి. నేను వెస్టేజ్ ద్వారా చాలా మీటింగ్స్ వెళ్ళినప్పుడు చాలామందికి ఇవి తెలియదు అన్నారనమాట. కానీ ఇవి ఎంత మంచిదంటే హెల్త్కి, ఇవి వెయిట్ లాస్కి పనిచేస్తుంది. అలాగే మన బాడీలో ఫ్యాట్ ఉంటే కనుక కరిగిస్తుంది అనమాట. అంత మంచిదన్నమాట అండి. అలాగే ఒమేగా 3 అనేటువంటిది ఇందులో ఉంటుంది. దానివల్ల అండి చాలా బెనిఫిట్స్ అనమాట. అలాగే ఇంకా దీనికి ఇప్పుడు నేను చేసే ఈ పొడి దేనికి అంటే, ఎవరికైతే హై బీపీతో బాధపడుతున్నారో అది బీపీని నార్మల్లో ఉంచుతుంది. ఇది అన్ని బెనిఫిట్స్ అండి, చాలా బెనిఫిట్స్ గల అవిసె గింజలు. అలాగే నూపప్పు, ఇది అయితే అందరికీ తెలుసు. దీనివల్ల ఏంటంటే మనకి కాల్షియం లోపం ఉందనుకోండి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎముకలకి కాల్షియం చాలా అవసరం కదా, అలాంటి కాల్షియాన్ని ఇది ఇస్తుంది అనమాట. అలాగే ఇది ఐరన్, ఇది కూడా ఐరన్ అండి. వేరుశనగ గుళ్ళు ఇవైతే అందరికీ తెలిసినవే, కానీ ఇవి మాత్రమే చాలామందికి తెలియదు అనమాట. ఇప్పుడు ఇది పొడి చేసుకుందాం. నేను ఈ 3 అట్లతో ఒక పొడి చెప్పబోతున్నాను. కారపొడిలాగా చేసుకొని తొలి ముద్దలో వేసుకుంటే కనుక చక్కగాను చూడండి. ఒక గ్లాసు, 3 కూడా సమానం కాదండి, అవిసె గింజలు ఎక్కువ వేస్తాము. ఇవి గ్లాసులో సగం, అలాగే నూపప్పు సగం, ఇలా వేసుకుని అవిసె గింజలు పొడి కాబట్టి అవిసె గింజలు ఎక్కువగా ఉండాలన్నమాట. ఇవి ఇప్పుడు సిమ్లో పెట్టుకుని వేపుకుందామండి. మాడకుండా వేపాలి. చూడండి ఏగిపోయినాయి. ఇవి ఏగినాయి అని తెలియడానికి మనకి మంచి స్మెల్ వస్తుంది. అలాగే కొంచెం నోట్లో వేసుకుంటే కనుక కరకరలాడాలి. ఓకేనండి, ఇలా తీసుకుంటే కనుక మనం చక్కగా ఇవి అయిపోయినాయి. ఇవి పక్కకు తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకొని, ఇప్పుడు నూపప్పు చూసారు కదా సగమండి. ఇది త్వరగా వేగిపోద్ది. సిమ్లో పెట్టుకుని స్లోగా వేపుకుందాం. చూసారు కదా, మరీ ఎక్కువైతే వేపేయకూడదండి. ఏంటంటే మిక్సీ నలగటం కోసం కొంచెం వేపితే చాలు అనమాట. మరీ వేపేసిన ఎరుపు రంగు వచ్చేదాకా వేపారనుకోండి, ఇందులో ఉన్న విటమిన్స్ పోతాయి. అందుకు కొంచెం వేపితే చాలు. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు అండి, ఇవి కూడా వేగిన తర్వాత తీసేసుకుందాం. అన్నీ కలిపి మళ్ళీ మనం మిక్సీ కొట్టుకోవాలండి. నేను చూపిస్తాను చూడండి. వేరుశనగ గుళ్ళు చక్కగా, అంటే దీనికే కొంచెం టైం పట్టింది తప్ప వేగడానికి. మిగతా 2 కూడా చక్కగా వేగిపోయాయండి 2 నిమిషాల్లో. గ్యాస్ట్రిక్ బిళ్ళ ఎక్కువగా వాడకూడదండి. గ్యాస్ బిళ్ళల ట్యాబ్లెట్స్ వాడడం వల్ల మనకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్, అంటే కిడ్నీ మీద కూడా డ్యామేజ్ అవ్వే అవకాశం ఉంది. అందుకే ఎక్కువ ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా బీపీకి ఎవరైతే ట్యాబ్లెట్స్ వాడుతున్నారో ఆ ట్యాబ్లెట్స్ మానేసి మీరు ఈ పొడి వేసుకుని తిన్నారంటే చక్కగా మీకు హై బీపీ అనేది నార్మల్లో ఉంటుందండి. బీపీ నార్మల్లో ఉంటుంది. చూడండి, ఆయిల్ అనేది ఎక్కడ యూజ్ చేయట్లేదు. మనం అన్నీ కూడా డ్రైగానే చేసుకుంటున్నాం అన్నమాట. చూసారు కదా, జీలకర్ర. హై బీపీ నాకైతే ట్యాబ్లెట్స్ వాడేదాన్ని నేను, కానీ ఇప్పుడైతే అస్సలు బీపీకి ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవట్లేదు. అంత బాగా తగ్గింది. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఎండుమిర్చి అండి, మీ కారానికి తగినట్టుగా వేసుకోండి. చూసారు కదా, ఎండుమిర్చి ఇలా వేగిన తర్వాత ఆయిల్ వేయలేదండి. దేంట్లో కూడా మనం ఆయిల్ యూజ్ చేయలేదు. ఇది హై బీపీకి చాలా ఎక్సలెంట్ ట్యాబ్లెట్లకు పనిచేస్తుందండి. సూపర్ అన్నమాట. ఇప్పుడు దీన్ని చల్లారాక మిక్సీ కొట్టుకుందాం. ఐరన్ పుష్కలంగా ఉంటుందండి. మన ఎముకలు అనేవి చాలా బాగా గట్టిపడతాయి అన్నమాట. కాల్షియం అవసరం కదా ఎముకలకి. అవి లేకపోవడం వల్లే ఇలా పడిపోతుంటే అలా చిటిక్కి నిరిగిపోతూ ఉంటున్నాయి ఇప్పుడు. కాబట్టి ఇవి మీరు పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు. చూసారా, ఆయిల్ అనేది అసలు ఎక్కడ యూజ్ చేయలేదండి. పొడి చేసుకుని మీకు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని మిక్సీ కొట్టుకుని రోజు భోజనం చేసేటప్పుడు కొంచెం నెయ్యి చెక్క వేసుకుని
ఈ పొడి వేసుకుని ఒక్క ముద్ద తినండి. మీకు హై బీపీ అనేది తగ్గకపోతే అడగండి. అంత బాగా పనిచేస్తుందండి. సూపర్ అంటే సూపర్. ఎందుకంటే నేను వాడాను కాబట్టి మీకు చెప్తూ ఉన్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే ఇట్లలో అన్నిటిలో కూడా వేరుశనగ గుళ్ళో అన్నిటిలో కొంచెం సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ చల్లారిపోయినవి మిక్సీ కొట్టుకుందాం. చూడండి, మిక్సీ కొట్టాక ఇలా కొద్దిగా వేసి కొట్టాం కాబట్టి కొంచెం అంతా కూడా మిక్స్ చేసుకుని ఇలా చేస్తూ స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో ఏం పెట్టవసరం లేదండి. చక్కగా బయట పెట్టుకొని రోజు భోజనం చేసే ముందు ఒక్క ముద్దలో 2 స్పూన్లు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుని తినండి. మీ హై బీపీ అనేది ఎగిరిపోద్ది అనమాట. అంత బాగా పనిచేద్దండి. ట్రై చేసి కామెంట్ చేయండి.